ఈ మధ్య నారాయణ కాలేజ్ గురించి వస్తున్న వార్తలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా రంగారెడ్డి హయత్ నగర్, సామానగర్లోని నారాయణ కళాశాల ముందు కాలనీవాసులు ఆందోళన దిగారు. కాలనీ మహిళలు రోడ్డుపై వెళుతున్నప్పుడు, బాల్కనీలో ఉన్నప్పుడు విద్యార్థులు వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పలు రకాలుగా వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలను అక్కడి నుంచి వెంటనే తీసేయాలని డిమాండ్ చేశారు. నారాయణ కళాశాల ఇంటర్మీడియట్ హాస్టల్ విద్యార్థుల ప్రవర్తనపై సామానగర్ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీ మహిళలు రోడ్డుపై వెళుతున్నప్పుడు, ఇంట్లో బాల్కనీలో ఉన్నప్పుడు వారిపైకి పేపర్ రాకెట్లు విసిరేస్తున్నారని, లేజర్ లైట్లు కొడుతూ బూతులు తిడుతున్నారని ఆరోపించారు. కిటికీలో నుంచి టవల్ విప్పి న్యూడ్గా చూడమంటూ కేకలు వేస్తున్నారన్నారు. కాలనీలో ఉండాలంటేనే భయంగా ఉందన్న మహిళలు వారి కుటుంబ సభ్యులతో వచ్చి కళాశాల ముందు ఆందోళన దిగారు. ఫ్యూచర్లో పిల్లలు ఏమవుతారు? ఎందుకు జరుగుతున్నాయి సార్ క్రైమ్స్ అన్ని? వీటి వల్లే కదా. ఇవన్నీ ఎందుకు ఇప్పటి నుంచే కదా వాళ్ళకి నేర్పించాలి కదా. ఆరోగ్యంగా మీరు వచ్చి బాగుంటుందిగా. ప్రతి కిటికీలో ఉంటుంటారు. వచ్చి 2 సంవత్సరాలు అయింది ఈ అపార్ట్మెంట్కి. ఈ చిన్నపిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. నారాయణ కాలేజీ వాళ్ళకి ఎంత చెప్పినా ఇంట్లో ప్రిన్సిపాల్ అసలు కనపడ్డాయి. ఈరోజు ఎంతసేపు పిల్లలందరినీ ఆడవాళ్ళని పిలవటం, ఆంటీ మీరు ఏం చేస్తున్నారు అనడం. ఆ పిల్లలు బట్టలు లేకుండా కూడా నుంచుంటారు కిటికీలు. ఇంకేమైనా అంటేనే ఆ పిల్లలు మేడం ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడరా. కాలేజీ 10 సార్లు వాళ్ళకి దగ్గరికి వెళ్ళాం. ఆడవాళ్ళు అందరూ కలిసి వెళ్ళినా వాళ్ళు ఇచ్చి రెస్పాన్స్ ఇవ్వడం, ఎవరికి సమాధానం చెప్పాలి, బయటికి రారు. చాలా ఘోరంగా బట్టలు లేకుండా నుంచుంటారు. పిల్లల్ని పిలుస్తారు, పెద్దవాళ్ళు ఆంటీ ఆంటీ అని పిలుస్తారు. కాలేజీ వాళ్ళకి మేము ఇచ్చాము, కంప్లైంట్ ఇచ్చాం, అయినా రావాలి. సార్ నా పేరు అంజలి. ఇక్కడ మేము నారాయణ జూనియర్ కాలేజ్ ఉంది సార్, సామానగర్లో. మాకు ఈ కాలేజ్ ఆపోజిట్లో మా అపార్ట్మెంట్ ఉంది సార్. మేము ఇక్కడ బాల్కనీలో ఏ వర్క్ చేసినా పిల్లలతో చాలా న్యూసెన్స్ ఉంది సార్. బాల్కనీ అనే కదా సార్, మేము బయటికి వెళ్ళినా వచ్చినా ఎక్కడికి వెళ్తున్నారని అడగడము. మేము ఏదైనా సరే జెంట్స్ ఎవ్రీ టైం ఉండరు కదా సార్. ఆ టైంలో మేము ఏదైనా బుక్ చేసుకొని వెళ్తే ఆంటీ బుక్ చేసుకొని వెళ్తుంది, ఇట్లా మాట్లాడడం సార్. ఇవే కాదు, డ్రెస్లు ఇప్పుకొని బాల్కనీలో నిల్చొని విండోస్లో నిల్చొని చూపించడము, అది ఎంతవరకు కరెక్ట్ సార్? పిల్లలు చదువుకునేంతవరకే చదువుకునేది చదువుకోవాలి సార్. ఇట్లా బిహేవ్ చేస్తే మేము ఎట్లుంటాం సార్? కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు సార్. మేనేజ్మెంట్ మాకు ఇక్కడి నుంచి తీసుకురాయాలని మేము కోరుకుంటున్నాం సార్. నగర్ సార్, సామానగర్ నారాయణ జూనియర్ కాలేజ్ సార్.